జీజాబాయ్, ఎప్పుడైనా వ్యక్తి నిద్రపోయే సమయంలో తన గురించి ఆలోచిస్తాడో ఆ వ్యక్తి సుఖంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. ఇక ఏ వ్యక్తి అయినా నిద్రపోయే సమయంలో ఇతరుల గురించి ఆలోచిస్తాడో తను సంతోషంగా ఉండడు, బాధపడతాడు. పడుకో. వదినా, నేనెందుకు అడుగుతున్నానంటే, ఈ భీమ్ ఆంగ్లేయుల వల్ల పీడించబడ్డ అమ్మాయిని అంటే ఆర్తిని మొదటిసారి చూశాడు. మీరింకా నేనిలాంటి ఆర్తులని ఎంతమందిని చూడలేదు. అయినా మీకు తెలీదా వదినా, ఇలాంటి ఏ ఆర్తికైనా ఎలాంటి న్యాయం లభించదని? తెలుసు జీజాబాయ్, అన్నీ తెలుసు. ఇదే నమ్మకాన్ని కదిలించడానికి ముక్కలు చేసే ప్రయత్నం మన భీమ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒక్క ఆర్తికైనా న్యాయం లభించాలని. అందుకనే మేమంతా వాడికి సహకరిస్తూ ఉంటాం. ఈ కారణంతోనే మేమంతా ప్రశాంతంగా నిద్రపోతాం కూడా. నమ్మకం కలిగించండి. ఏ గ్లాసులో అయితే పొద్దున చాయ్ తాగుతామో అదే గ్లాసులో ఒకరోజు మొత్తం సముద్రమే నింపేస్తాము అని. వదినా, దీన్ని నమ్మకం కాదు, మూర్ఖత్వం అంటారు. ఇక మీ గారాల భీమ్ అదే మూర్ఖపు పని చేస్తున్నాడు ఇప్పుడు. ఇక తనతో పాటు మీరందరూ కూడా అదే పని చేస్తున్నారు. అసలు ఏమీ మారదు వదినా, అసలు ఏమీ మారదు. పడుకోండి. చూడు, నువ్వు నీ అవతారాన్ని ఎలా చేసుకున్నావో, ఇక నువ్వు డేవిడ్ గారితో ఎప్పుడైతే పోరాడాలని నిర్ణయించుకున్నావో, నువ్వు నీ గురించి అలాగే నీకు పుట్టబోయే బిడ్డ గురించి ఇద్దరి గురించి శ్రద్ధ తీసుకోవాలి. నువ్విక ఇలాగే తినకుండా తాగకుండా ఏడుస్తూ ఉంటే అప్పుడు నీతో పాటు నీ కడుపులోని ఈ బిడ్డ ఆరోగ్యం ఇద్దరిది చెడిపోతుంది. వెళ్ళి స్నానం చెయ్యి. ఆ లోపు నేనేదైనా వంట వండుతాను. సర్వస్వం మట్టి పాలైపోయిందక్క. ఇంకేం మిగిలిందని? కలలు లేవు, సంతోషాలు లేవు, నా బట్టలు, నా పరువు ఏవీ లేకుండా పోయాయి. నాకిలాగే బాగుందక్క, నాకిలాగే బాగుంది. నువ్వు వెళ్ళి నా చీర తీసుకుని కట్టుకో. అయినా నువ్వింతలా బాధపడకు. నా భర్త కూడా నన్ను వదిలేసి పారిపోయాడు కదా, నేను బ్రతకడం లేదా? నువ్వు కూడా అలాగే బ్రతకాల్సి ఉంటుంది. వెళ్ళు. ఇక నేను మీ ఇద్దరి కోసం చాయ్ చేస్తాను. ఈలోగా పిన్ని నువ్వు స్నానం చేయి. ఆర్తి, వెళ్ళు. నా మనసు చెప్తుంది ఏదో ఒక రోజు భీమ్ ఇంకా రమాల పేర్ల మీద కూడా రోడ్లు కూడళ్లు ఏర్పడతాయని. ఎందుకంటే వీళ్ళు ఎవరంటే వీళ్ళు ఇతరులకు దారి చూపిస్తుంటారు. ఎవరైతే ఇతరులకు దారి చూపించడం జరిగిందో వాళ్ళ పేర్లనే కూడళ్ల దగ్గర రాయడం జరుగుతుంది. ఏంటి, వీధుల కూడళ్ల దగ్గర పేర్లు రాయడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అసలు నువ్వు మొహానికి మసి పూసుకుని వచ్చావు. ఎలాంటి రోజులొచ్చాయి? ఒక్కరోజు బయటికెళ్లిన పిల్ల కడుపు తెచ్చుకొని ఇంటికొచ్చింది. అలాంటిది మాకి నేర్పిస్తుందా? ఎందుకు నోరు మోసుకోవాలి? ఇది అసలు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. దీన్ని ఎవరు కూడా బలవంతం చేయలేదు కదా. ఇది దీని ఇష్టంతోనే వెళ్ళింది. నిన్నటిదాకా ఇది ఈ బస్సుకి ఎలా వస్తుండేది మీరందరూ కూడా చూశారు కదా. ఇక ఈ రోజు దీని మీద జాలెందుకు చూపిస్తున్నారు? ఏ విషయంలో న్యాయం జరగాలి? మీ పంచాయతీ ఆపండి. నమస్కారం బాబు గారు. తమరి ఈ రోడ్లు, కూడళ్లు, వీధులు, మురుక్కాలువల పంచాయతీ అయిపోయినట్టయితే కొంచెం ఇన్స్పెక్టర్ గారి మాటలు కూడా వినండి. ఆర్తి,
మీకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ రాయించడం జరిగింది. ఎలాంటి ఎఫ్ఐఆర్? ఒక వ్యక్తి మీ మీద రాయించాడు, తన బిడ్డకు మీరు తల్లి కాబోతున్నారని. ఏంటి? ఇక తన బిడ్డను కడుపులో పెట్టుకుని మీరు తన దగ్గర నుంచి పారిపోయారని. ఇన్స్పెక్టర్ గారు, మీరేది చెప్తే అది మేము నమ్మేయాలా? అరే మీరు నమ్మండి నమ్మకపోండి, కానీ చెప్పింది మాత్రం పచ్చి నిజం. నేను ఇంకా ఆర్తి డేవిడ్ సార్ దగ్గర పనిచేస్తున్నాం. నేను ఆర్తికి చెప్పాను మనం మన బిడ్డను తీసుకుని బస్తీలో ఇల్లు తీసుకుందామని. అలాగే డేవిడ్ సార్ ఇంట్లో ఉండకుండా రోజు ఇక్కడ నుంచి వచ్చి వెళ్తూ అక్కడ పని చేద్దామని. ఎందుకంటే బిడ్డను కలిసి పెంచొచ్చని. అసలేం వాగుతున్నావు? వాగుతున్నప్పుడు సిగ్గు అనిపించడం లేదా? చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒక పెద్ద జాతి వాడిని అయ్యుండి కూడా నిన్ను స్వీకరిస్తున్నానని. చూస్తుంటే డేవిడ్ గారు మీకు కొంచెం డబ్బు ఎక్కువే తినిపించాడనిపిస్తుంది. ఆర్తికి కూడా చాలా డబ్బులు అందుతుంది. అందుకు కడుపు తీయించుకో. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు ఇదంతా వీళ్ళ వ్యక్తిగత విషయం. మనం ఇక్కడ మన విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవడం? అన్నట్టు ఈ కూడలి దగ్గర ఒక మంచి చాయ్ పలహారశాల ఉంది. వెళ్ళి అక్కడ పలహారం చాయ్ తీసుకుందాం. ఎందుకంటే వీళ్ళను ఈ భీమ్ రమా పేర్ల మీద ఏ రోడ్డైనా, కూడళ్ళైనా, మురుక్కాలువలో ఏ నిర్మిస్తారో నిర్మించుకోనివ్వండి. చూడండి, ఇందాక కాసేపటి క్రితమే నాయకుల గురించి మాట్లాడింది. ఇక ఇప్పుడు తనే ఏడుస్తోంది. సభ ఆలోచించుకో. డేవిడ్ గారి ఒక్క ఎత్తు మీ మార్గాలన్నింటినీ మూసేసింది. హితేష్ బాబాయ్, ఒక్క ఎత్తు వేసినందువల్ల ఒకరి మార్గాలు మూసుకుపోవు. న్యాయం అణిగిపోదు. సత్యం దాక్కోలేదు. తర్వాత మేమేం చేయాల్సి ఉంటుందో ఆలోచించుకుంటాం. తనకేం చెప్పావు? ఏం చెప్పావు? తను అలా వెళ్ళిపోయింది. చెప్పు, లేదంటే ఇక్కడే నేలకేసి కొడతాను. ఏయ్ పహల్వాన్, శాంతి. ఒకవేళ నేను శాంతి కోల్పోయానంటే నీ ఆరోగ్యం మరోసారి చెడిపోవచ్చు. అర్థమైందా? నేను విషం ఇవ్వలేదు తాగి చనిపోవడానికి. పళ్ళిచ్చాను. కొంచెం ఓపిక పట్టు. ఆర్తి, ఆర్తి, తలుపు తీ. ఆర్తి, ఆర్తి, ఆర్తి గారు, ఆర్తి, ఆర్తి గారు, తలుపు తీ. తలుపు తీయండి. ఆర్తి, ఆర్తి గారు, ఆర్తి తలుపు తీ. తలుపు తీయండి. ఆర్తి,
డేవిడ్ సార్ చెప్పినట్టు విను, లేదంటే నీ కారణంగా దీపక్ ఇంకా శోభ జీవితాలు నాశనం అయిపోతాయి. తర్వాత మెల్లమెల్లగా డేవిడ్ సార్ చెప్తే ఈ బస్తీ వాళ్ళు కూడా మీద పడిపోతారు. ఇదిగో ఈ బుట్టలో బిడ్డను కరిగించే మందుంది, అది తాగు. ఆర్తి గారు తలుపు తీయండి. ఆర్తి తలుపు తీయండి. ఆర్తి తలుపు తీయండి. ఆర్తి గారు, ఆర్తి తలుపు తీయి. ఈ పళ్ళ కింద పోలినంత డబ్బుంది, అదంతా నీకే. చూడు, ఆలస్యమైపోయింది. అన్నట్టు భీమరావు, నువ్వు చాలా తెలివైనవాడు అనుకుంటావు కదా. ఇక ఆలోచించు, ఇప్పుడు ఏం చెయ్యాలో. నేను బయలుదేరుతాను. ఇదిగో ఈ బుట్టలో బిడ్డను కరిగించే మందుంది, అది తాగు. నాకు మీ అందరి దగ్గర ఒక సలహా కావాలి. ఏం సలహా కావాలో అడుగు. అన్నట్టు నువ్వు ఇలా అడగడం చాలా మంచిదైంది తెలుసా. ఎందుకంటే ఇక్కడ ఇంకా చాలా మంది మనుషులున్నారు. వాళ్ళ దగ్గర నువ్వు సలహా తీసుకోవడం మంచిది. లేదంటే ఎక్కువ మంది తప్పుడు దారి ఎందుకు ఎంచుకుంటారంటే వాళ్ళకి భీమ్ ఇంకా రమల సలహాలే సరైనవనిపిస్తాయి కాబట్టి. జీజాబాయ్, పరిస్థితి చూసుకుని మాట్లాడడం మంచిది. అవునార్తి, ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. ఇది మందు. దీన్ని తాగానంటే ప్రపంచం దృష్టిలో ఏం పాపముందో అది కడుపులోనే చనిపోతుంది. నిజానికి నేను కేవలం ప్రేమించానంతే. తన పాపానికి మోహన్ చాటేశాడు. మారిపోయింది తను, కానీ కళంకం కేవలం నాకే అంటుంది. ఇక ఇవి డబ్బులు. ఎంత డబ్బంటే వీటితో నాది, అక్కది, దీపక్ది, మా అందరి జీవితాలు ఇప్పటి నుంచి చాలా హాయిగా గడిచిపోతాయి. కానీ నాకొక షరతు. షరత్ ఏంటంటే నేను ఈ మందును తాగాల్సి ఉంటుంది, నా బిడ్డను చంపుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ డబ్బులు నాకు సొంతం అవుతాయి. ఇక నేనేం చేయడం మంచిదో మీరే నాకు చెప్పండి. చూడు ఆర్తి, నేనిప్పుడు డేవిడ్ దగ్గర పని కూడా చేయడం లేదు. అందుకే నువ్వు ఇలా మాత్రం అనుకోవద్దు నేను తన పక్షాన మాట్లాడుతున్నానని. నేను నీకు ఏం చెప్పినా నా అనుభవంతోనే చెప్తాను. నేను ప్రపంచాన్ని చాలా చూశాను. ఒకవైపు ఏ బిడ్డ ఉందంటే తను ఇప్పటిదాకా ఈ ప్రపంచంలోకి అడుగే పెట్టలేదు.
ఇక రెండో వైపు మీ అక్క దీపక్, మీరందరూ కొత్త వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకున్నారు కదా. మనుషులు మిమ్మల్ని పొలం దాకా తీసుకెళ్తాడు. డైలీ మందు మొక్కలు పంచడం మొదలు పెట్టండి. వాళ్ళండి. ఆగండి. ఈ ఒక్కొక్క మిఠాయి డబ్బా మీరందరూ తీసుకోండి. అరే తినండి, ఇవన్నీ అన్నిటికంటే ఖరీదైన మిఠాయిలు. అందరూ తినండి. ఎందుకోసం ఇస్తున్నారు ఈ మిఠాయిలు? నా కడుపులో ఈయన బిడ్డ ఉంది. ఈ సంతోషంలో మీరందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఈ పిల్ల అబద్ధాలు చెప్తోంది, పిచ్చి పట్టినట్టుంది. వాళ్ళంటే సార్, మీకు ప్రమోషన్ లెటర్ వచ్చింది. వీటన్నిటి కారణంగా నా ప్రమోషన్ ఆగిపోతుందేమో. ఇదంతా నీ కారణంగా జరుగుతుంది భీమరావు. చూడు ఆర్తి, నీకు ఇంకా డబ్బులు ఇస్తాను, కానీ ఇదంతా ఆపేయ్. నువ్వు ధనికురాలివి కావాలనుకున్నావు కదా, అయితే ధనికురాలివి అవు. మీతో కలిసి లండన్కి వెళ్ళాలని కలలు కన్నాను, అది నెరవేరలేదు. మరిక ఇప్పుడు ధనికురాలయ్యి ఏం చేయాలి? నేను నీకు ఎంత అత్యాస ఉందనుకున్నానో నీకు అంతకంటే ఎక్కువే అత్యాస ఉందనిపిస్తోంది. నువ్వు అందరినీ పిచ్చి వాళ్ళని చేస్తున్నావు. కాస్తంత మిఠాయి చూపించుకోవడానికి పంచావు, ఇక మిగతా డబ్బుల్ని ఉంచుకున్నావు. అంటే అనుకుంటున్నావేమో ఎంత డబ్బు గుంజగలిగితే అంత గుంజాలని. ఇది నీకు ఎవరు నేర్పించారు? భీమరావా, వాడి వైఫ్ రామా, లేక స్వయంగా నేర్చుకుని వచ్చావా? నాకు తెలుసు మీరు ఇలాంటి మాటలు తప్పకుండా అంటారని. అందుకే మీ డబ్బులు కూడా తీసుకొచ్చాను. ఇదిగో మీరిచ్చిన డబ్బులు తీసుకోండి. నాకు ఈ డబ్బులు అక్కర్లేదు. ఇప్పుడు నాకు నా బిడ్డ కావాలంతే. ఆర్తి ఒక పని మనిషి అయ్యుండి కూడా నన్ను ఛాలెంజ్ చేసి వెళ్ళింది. ఆయన నేనేమి చేయలేకపోయాను. లేదు 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 సార్, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఈ ఛాలెంజ్ మీతో ఆర్తి చేసిందని మీకు అనిపిస్తుంది. కాదు, తను ఆర్తి ఆ చిన్న జాతి అమ్మాయి ఏమీ చెయ్యలేదు. తనలో అంత ధైర్యం కూడా లేదు, అలాగే అంత తెలివి లేదు మీకే సవాల్ విసరడానికి, మిమ్మల్ని ఛాలెంజ్ చేయడానికి. నాకు తెలుసు సార్, ఇదంతా ఆ భీమరావే చేశాడు. భీమరావ్, నేనున్నది ఈ భీమరావ్ ఛాలెంజ్ వినడానికి కాదు. ఈ భీమరావ్ని ఏదో ఒకటి చేయండి. అన్నట్లు సార్, నేను ఎంత కూపిలాగానో దాన్ని బట్టి చెప్తున్నాను. ఈ నరోత్తమ్ జోషి గారు కూడా భీమరావుని ఏం చేయలేకపోయాడు. నీ కూపీలు గంగలో కలుపుకో మూర్ఖుడా. నేనేమి చెయ్యలేకపోయానా? నువ్వేం చేయగలిగావు? నువ్వు కూడా ఏమీ చెయ్యలేకపోయావు ఇన్స్పెక్టర్. ఏం చేయను సార్, నేను మా పోలీస్ అధికారిని అడిగాను. అందరూ భీమరావు చట్ట వ్యతిరేకమైన పనుల్ని సహించలేడని చెప్పారు. ఒకవేళ రేపు మా స్టేషన్ ముందు ధర్నా చేయడం మొదలుపెట్టాడంటే అప్పుడు నేనేం చేయాలి? అలాగే నేనేం విన్నానంటే వాడికి ఇక్కడ గవర్నమెంట్ దాకా పరిచయాలున్నాయట. అంతేకాదు సయాజీ మహారాజ్ కూడా తెలుసట. చూడండి సార్, చూడండి, ఈయనేం చేయలేకపోయాడు, ఆయన ఏమీ చేయలేకపోతున్నాడు, ఇక నేనేం చేయగలను సార్? ఎవరు ఏమీ చేయలేకపోతుంటే మరి నువ్వు జీతం ఎందుకు తీసుకుంటున్నావు? చావట పని దొంగ. ఇన్స్పెక్టర్, నువ్వు నేరుగా వెళ్ళి ఆర్తిని అరెస్ట్ చేయి. అలాగే
గుర్తుంచుకో, డాక్యుమెంట్స్ మొత్తం తీసుకెళ్ళు. ఎందుకంటే భీమ్రావ్ ఏమీ చేయలేకపోవాలి. సార్ కానీ తన మీద ఏ నేరం మోపాలి? ఏదో ఒకటి ఆలోచించు. ఇప్పుడు అది కూడా నేనే చెప్పలా? సరే సార్. చెప్పు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నాన్న, భీమ్ను ఆపండి. లక్ష్మి కూడా భీమ్ ఇంకా రమాలలాగే తయారైంది. తను కూడా సహాయం చేస్తుంది. తను ఎందుకు సహాయం చెయ్యాలి? ఒకవేళ లక్ష్మికి ఏదైనా జరిగిందంటే, నాన్న నాకెంత అనారోగ్యంగా ఉందంటే నేను లక్ష్మిని సరిగ్గా గుర్తు కూడా చేసుకోలేను. అందుకే నాన్న, మీరు భీమ్కు నచ్చ చెప్పండి. ఏదోటి చెయ్యండి, ఎలా అయినా చెయ్యండి, కానీ భీమ్ను ఆపండి నాన్న. అనంత్, నాకేమనిపిస్తుందంటే భీమ్ ఇక ఎవరు ఆపనా కూడా ఆగలేడు. అసలు ఎందుకు ఆగలేడు? ఇలా చెప్పి చెప్పి ప్రతిసారి భీమ్కి నచ్చిందే చేయనివ్వలేం కదా నాన్న. నాకు తెలుసు, భీమ్కు అన్నయ్యనైనందుకు నేను చాలా గర్వపడతాను. తన వల్ల మనకు ఎన్నోసార్లు ప్రయోజనం కలిగింది. మనకు గౌరవం పెరిగింది. కానీ నాన్న, దాని అర్థం ఇది కాదు కదా. ప్రతిసారి భీమ్ నిర్ణయాలన్నింటినీ ఇలా అని అంగీకరించలేం కదా. భీమ్రావును ఆపడం కష్టమని, తననెవరూ ఆపలేరని. అయితే వెళ్ళాపు. ఎలా అయితే బస్తీలోని మిగతా వాళ్ళు చెప్పినట్టుగా అలాగే నువ్వు కూడా వాళ్లతో వెళ్ళి వాళ్లతో కలిసి వాడిని ఆపు. ఒకవేళ వాడు ఆగిపోతే మంచిదే కదా. సరే, అంటే మీరు భీమ్రావును ఆపరన్నమాట. నాన్న, ఒకవేళ మీరు ప్రయత్నించారంటే బహుశా భీమ్ ఆగిపోవచ్చు. అలాగే డేవిడ్తో పెట్టుకోడు కూడా. కానీ మీకు ఇష్టమే లేదు భీమ్రావు ఆగడం. ఎందుకంటే అంతా ఇదే అంటారు కదా, రామ్జీ భీమ్రావు తండ్రి అని. ఇక భీమ్ వ్యక్తిత్వంతో మీ ఆత్మాభిమానం కూడా ముడిపడుంది కదా నాన్న. చాలు. చాలు అనంత్, చాలు. ఏదేదో వాగకు. ఒకవేళ వాడు నీకు తమ్ముడైతే నేను కూడా భీమ్కు తండ్రిని. వాడి గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. ఎప్పుడైనా పోరాటం చేయడానికి ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు నీకంటే ఎక్కువగా నేనే కంగారు పడుతుంటాను. నేను చెప్పలేను, ఎప్పటికీ చెప్పలేను. ఎందుకంటే బాబు, అలా ఆలోచించగలిగే నా మార్గాలన్నీ మూసుకుపోయాయి. కానీ నువ్వు వాడి అన్నయ్యవు. బాలాలాగే నువ్వు కూడా వాడిని వ్యతిరేకించొచ్చు. లేదా లక్ష్మిలాగా నువ్వు వాడికి సహకరించొచ్చు. కానీ నువ్వు నాతో వాదించుకో. ఏమాత్రం వాదించొద్దు. నువ్వు భీమును ఆపడానికి ప్రయత్నించాలనుకుంటే ప్రయత్నించు, తప్పకుండా ప్రయత్నించు. నిన్నెవరూ ఆపరు. ఇక మిగిలింది లక్ష్మీ సంగతి అంటావా? తన మామయ్య ఇంకా బ్రతికే ఉన్నాడు, తన బాగోగులు చూడ్డానికి. తన గురించి నువ్వు బెంగపడకు. ఇక నన్ను క్షమించండి. లక్ష్మీ, పద. బావా, ఎందుకలా చేస్తున్నారు? రమా, నువ్వేం బెంగపడకో. లక్ష్మి నేనేమి హింసించను, అలాగే తనని కొట్టను కూడా. కేవలం తను మీ ఇద్దరితో పాటు రాదంతే. పద.
రమా ఆగు, తనని వెళ్ళనివ్వు. లాయర్ని వెతకడానికి మనిద్దరమే వెళ్దాం. వస్తాం నాన్న. అన్నయ్య, ఈ ఆనంద్కి హఠాత్తుగా ఏమైంది? కొంచెం వాడికి చెప్పండి. హఠాత్తుగా కాదు వదినా. అసలు భీమ్ చెప్పే ఆ కలల గురించి ఎంతకాలమని వింటూ ఉంటారు మీరు? ఇంకా ఎంతకాలమని ఆ కాల్పనిక ప్రపంచంలోనే బ్రతుకుతారు? ఏముంది, ఆనంద్కు తొందరగా అర్థమైపోయింది. ఇక తను సరైన మార్గంలో వెళ్తున్నాడు. మీరా, ఆనంద్ సమస్య వేరే ఉంది. వాడిని వాడి పద్ధతిలోనే ఉండనివ్వు. అమ్మా, వెళ్ళడం అంత అవసరమా? అవును, అవసరమే. ఆర్తి ఆ డేవిడ్ బిడ్డకి తెల్లవుతానంటోంది. తను అలాగే ఆ బస్తీలో ఉంటానంటోంది. అలాగే ఆ డేవిడ్ తో పోరాడుతుందట. నా కొడుకిప్పుడు పెద్దవాడవుతున్నాడు. ఇక వాడి కోసం, వాడి సంరక్షణ కోసం ఇదే మంచిది. అందుకే నేను చేస్తాను, నువ్వు చూడు. దీపక్, నువ్వు ఇంకేం మాట్లాడకు. నాతో పాటు పద. అయ్యో రామ్జీ, నాకేమనిపిస్తుందంటే నీ రెండో కొడుకు కూడా బాహ్లాలాగా మారిపోయాడని. పాపం రామ్జీ జీవితమంతా తన పిల్లలకు సిద్ధాంతాలు నేర్పిస్తూ వచ్చాడు. కానీ పిల్లలు ఈ రకంగా తయారైపోయారు. నోర్ముయ్ హితేష్, ఇంకేం మాట్లాడద్దు. మా కుటుంబం గురించి నీకేం తెలుసని? ఆనంద్కు కోపం వచ్చింది, కేకలేసి వెళ్లిపోయాడు. కాని వాడికి చెప్పడానికి లక్ష్మి వెళ్ళింది కదా. బాలా వేరు, అలాగే భీమ్, ఆనంద్, లక్ష్మి, రమా మేమంతా ఒక్కటే. అలాగే ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాం. లక్ష్మి, నువ్వు ఆనంద్తో మాట్లాడావా? వాడికి నచ్చ చెప్పావు కదా, మరోసారి అలా చెయ్యొద్దని. లేదు పిన్ని, ఆయన చేసింది సరైందే. ఎందుకంటే మేము భీమ్రావ్ ఇంకా రమ వెనకాల తిరుగుతూనే ఉండలేం కదా. నేను కూడా పని చేయాల్సి ఉంటుంది. లక్ష్మి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మావయ్య, క్షమించండి, కానీ ఆయన చేసింది ఒప్పే. మీకంటే పెన్షన్ వస్తుంది కదా, దాంతో మీ ఇల్లు గడిచిపోతుంది. కానీ మా సంగతి ఏంటి మావయ్య? మావయ్య, మా ఇల్లు గడవాలంటే మేము సంపాదించక తప్పదు కదా. నేను కూడా కోరుకుంటున్నాను భీమ్రావ్ ఇంకా రమకు వీలైనంత త్వరగా లాయర్ దొరకాలని. కానీ నేను పని వెతుక్కోవడానికి వెళ్తున్నాను. అరే, మొత్తం తిరగబడిపోయినట్టుందే. భీమ్, రమ, లక్ష్మి ఇంకా ఆనందుల మధ్య పగుళ్ళు ఏర్పడినట్టున్నాయి. మీ అందరి ప్రవర్తన గురించి నాకు బాగా తెలుసు. అవకాశం దొరికిందని భీమ్తో ముడిపడుతున్న వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తున్నారా? నాన్న, భీమ్ను ఆపండి. నాకేమనిపిస్తుందంటే భీమ్ ఇక ఎవరు ఆపినా కూడా ఆగలేడు. అసలు ఎందుకు ఆగలేడు? ఇలా చెప్పి చెప్పి ప్రతిసారి భీమ్కు నచ్చిందే చేయనివ్వలేం కదా నాన్న. పాచుకోండి. తాగను, నాకొద్దు, వద్దు, అలా చేయకండి. ఇది మీ బిడ్డే కదా, మన ఇద్దరి ప్రేమకు గుర్తు. మీరు ఇలా చేయకండి, ఇది మీ రక్తమే కదా. నువ్వు చేసిన తప్ప ఇది. నువ్వు ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పావంటే ఇది నా రక్తం అని. అదే చెయ్యకుండా ఉండాల్సింది. నువ్వు పారిపోవాల్సింది, బిడ్డను పెంచుకోవాల్సింది. నేను ఏవి అనేవాడిని కాదు. కానీ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఈ మందు
తాగక తప్పదు. అవును, నువ్వు ఏమన్నావు? నిన్ను భీమరావు కాపాడుతాడా? భీమరావు, ఇప్పుడు నీ భీమరావు ఎక్కడున్నాడు? నీ భీమరావుని పిలువు, రమ్మను. భీమరావు తెలియడం లేదురామా, మన లాయర్ సార్ బొంబాయికి ఎప్పుడు తిరిగి వస్తారు? ఇప్పుడు ఏ లాయర్ల దగ్గరికి వెళ్ళామో వాళ్ళందరూ నిరాకరించారు. డేవిడ్ గారి గురించి అందరికీ తెలుసు. అందరూ ఆయనతో భయపడతారు. పదవికి భయపడడం సహజమే కదా. ఆర్తి గారు ఎలా విడుదలవుతారు? తెలీదు. ఏ లాయర్ల గురించి సార్ నాకు చెప్పారు వాళ్ళందరి ఇళ్లలో అడుగుతూ వెళ్ళిపోదాం. బహుశా ఏదైనా మార్గం దొరుకుతుందేమో. కానిస్టేబుల్, వెళ్ళు. నా కోసం వేడివేడిగా చాయ్ తీసుకొనిరా. అరే, మేము ఉద్యోగం చేసుకునేవాళ్ళం. మాకు చాయ్ నీళ్లు అన్ని సమయానికి అందుతుండాలి. ఇక్కడ అందరూ పనికి మాలిన వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళకు చాయ్ ఇంకా నీళ్ళు ఎక్కడ దొరుకుతాయని. ఏంటి, ఎందుకని దొరకవు? వీళ్ళ దళయమ్మ ఇంకా చనిపోలేదు. వీళ్ళకు ఛాయ్ దొరకపోవడానికి నేను వీళ్ళందరి కోసం ఛాయ్ పెట్టి తీసుకొచ్చాను. ఇది పోలీస్ స్టేషన్, ఏదో ధర్మశాల కాదు. ఇంటి నుంచి చాయ్ పెట్టుకు తీసుకురావడానికి. ఇన్స్పెక్టర్ గారు, మాకు కూడా ఇలా పోలీస్ స్టేషన్ బయట కూర్చోవడం నచ్చటం లేదు. కానీ మీరు చట్టం గొంతు నిలుమేస్తున్నారు. అందుకే ఆ చట్టాన్ని రక్షించడం కోసం మేమంతా కూర్చున్నాం. అయినా కూడా ఇంటి నుంచి చాయ్ తేవడం, ఒకరికి తాగించడం అదేమీ నేరం కాదు కదా. దలియా అమ్మ, మీరు చాయ్ పోసివ్వండి. సరే, అయితే ఇలాగే కూర్చొని ఉండండి. నందు మనోహర్లకు పోసు. రామ్జీ అన్నా, ఒకసారి అలా పదండి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు ఇది పట్టుకో, నేను ఇప్పుడే వస్తాను. చెప్పండి. రామ్జీ అన్న, అది జీజాబాయి మీకు సందేశం పంపించింది. ఎప్పటిదాకా మీరు తన దగ్గరికి వెళ్ళి తనతో కలిసి ఛాయ్ తాగినంత వరకు అంతవరకు తను పస్తులుంటుందట. ఛాయ్ కూడా తాగదట. ఏమందంటే తన ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదట, తను చనిపోయినా పర్లేదంట. తను చాయ్ తాగని లేదా తాగకపోని నాకు పెద్దగా తేడా ఏముండదు. కానీ కొంచెం బాధ అనిపిస్తుంది అంతే, ఇంకేమీ లేదు. నాన్నా, నిజానికి ఆ సమస్యలకు పరిష్కారం వెతకడం ఇదే భర్తకున్న కర్తవ్యం. అవునా? అంటే కర్తవ్యం కేవలం భర్తకే ఉంటుందా? భార్యకు ఉండదా? నిజం చెప్పాలంటే ఈ బంధానికి ఉన్న ప్రత్యేకత కూడా ఇదే. అసలు మీరెందుకింత పట్టుబడుతున్నారు? ఒకసారి వెళ్ళొచ్చు కదా. సరే దలియమ్మ, వెళ్ళి జీజాబాయికి చెప్పండి నేను కూడా ఇక్కడ ఛాయ్ తాగడం లేదని. నాన్నా, తను అక్కడుండని, నేను ఇక్కడుంటాను. నాన్న, మీరు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు? ఇదిగోండి, వెళ్ళి తనకు చెప్పండి. సరే.
భీమరావ్, రామ్జీ, డేవిడ్ సార్ నన్ను మీటింగ్కి రమ్మని చెప్పాడు. కొంచెం హై లెవెల్ మీటింగ్. అసలు మీ అందరినీ ఎదుర్కోవడం ఎలా అని. ఆ మీటింగ్ పూర్తయ్యేలోపు మీరంతా ఇక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోండి. లేదంటే మేము మా పద్ధతిలో వెళ్ళగొడతాం. లేదు ఇన్స్పెక్టర్ గారు, ఏది ఏమైనా సరే, కానీ ఈ భీమరావు న్యాయం నుంచి ఎప్పటికీ పారిపోలేడు. సరే, నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పేశాను. తర్వాత ఏం చేయాలో అది మీరు చూసుకోండి.